హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు ప్రదర్శిని రెడ్డి రాయస్. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే, నా వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే, అండ్ లైక్ కొట్టండి. మీకు నచ్చితే షేర్ చేసుకోండి. నైస్గా గుడ్గా కామెంట్ పెట్టాలని మీకు అనిపిస్తే మనసుకి పెట్టండి, ఓకేనా. 5 రోజులు 5 నెలలు మా పాపకి 5 months పడితే నిద్ర చేయాలి పుట్టింట్లో అంటారని వచ్చాను. నిద్ర చేశాను. ఇప్పుడు మా హస్బెండ్ తీసుకురావడానికి వస్తున్నాడు, సో వెళ్తున్నాను. మీకు వీడియో అర్థం కావాలంటే ఫుల్గా చూసేయండి నా వీడియో. ఓకే, బాయ్. అంటే ఏం కాదు బంగారు, నువ్వు ముద్దుగా బంగారు గుద్దవి, చిన్న బెల్లనివి, చిన్ని దుర్గమ్మవి నువ్వు, మా చిన్ని బంగారు తల్లి, చిన్ని పప్పిసేమి ఇది, బుల్లి బుల్లి బన్నులు. నువ్వు కూడా బాగుంటావు, అందంగా ఉంటావు. సరేనా? చెమటలు కారిపోతున్నాయి దేవుడు. ఫ్రెండ్స్, వంట చేస్తున్నాను కదా, చెమటలు కారిపోతున్నాయి అనమాట. మా మామయ్య హోటల్ అనుకున్న డ్యూటీ వచ్చి మా హస్బెండ్ ఇప్పుడు వచ్చాడు అనమాట. సో వంట కంప్లీట్ అవుతుంది. ఫుడ్ అన్నం అయితే అయిపోయింది అనమాట. చేస్తున్నాను. ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్తున్నాం. పాపకి 5 నెలలు పడితే నిద్ర చేయాలని రిటర్న్ మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. 5 పడిందని మా ఆయన ఉండమని చెప్పాడు బలవంతం చేసి. బాగానే ఉంది సూపర్ ఉంది ఇల్లు. ఫ్రెండ్స్, ఇప్పుడు బస్ స్టాండ్కి ఆటోలో వెళ్తున్నాం. మా బాబాయ్ అనమాట, ఆయన తెలిసిన ఆయన. మా ఆయన ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ వచ్చేసి ఆటోలో బయలుదేరినాము. నైట్ అయిందనమాట. ఈవినింగ్ 7:30కి బయలుదేరితే ఇంక అప్పటికే మొబ్బు అయిపోయింది. మా హస్బెండ్ నాకు కుట్లు నొప్పి వస్తాయేమో బ్యాక్ సైడ్ బస్సులో కూర్చుంటాయని ముందు కూర్చొని బస్ సీట్ బుడ్కిచ్చి ఎక్కించి ఇంకా ఆయన వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ మా బస్సులో ఇక్కడ అమ్మ వాళ్ళు వెనక కూర్చున్నారు, నేను ముందు కూర్చున్నాను ఫ్రెండ్స్ పిల్లలతో. మా హస్బెండ్ నన్ను ఎక్కించి బస్సు తను వెళ్ళిపోయాడు. రిషి వచ్చాడు. వాళ్ళకు ఎవరైనా దిగుతారేమో అని వేస్తుంటారు. కర్నూలుకి దగ్గరలో కర్నూలు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా దిగడానికి కొంచెం దగ్గరలో ఉన్నాం బస్ స్టాండ్కి. సో చెప్తున్నాం, అందరు దిగుతున్నారు. అమ్మా ఇక్కడ దిగగానే ఆటో కోసం అమ్మ వెతుకుతుంది. సో నేను మాట్లాడుతున్నాను అనమాట. ఇలా నేను సడన్గా వస్తాను అనుకోలేదు, మళ్ళీ 5 months పడిందని చెప్పి మళ్ళీ రిటర్న్ మా హస్బెండ్ బ్యాక్ పంపిస్తాడు అనుకోలేదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కొంచెం రిలాక్స్నెస్ ఉంటుంది, దిగులుంది, అమ్మ కోసం బెంగ ఉందని చెప్పేసి అమ్మతో పంపించాడు అనమాట. వచ్చి అమ్మనే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. సో పంపించాడు అమ్మతో. మళ్ళీ అమ్మ నేను ఉండలేకున్నా మా హస్బెండ్ గుర్తొస్తున్నాడు అని చెప్పేసి రిటర్న్ వెళ్తాడేమో, ఇప్పటికే వచ్చి వారం అయిందని చెప్పేసి వచ్చాను. మళ్ళీ వెంటనే 5 months పడినాయి కదా, అప్పుడు నిద్ర చేయాలి పదా నా బిడ్డ కోసం పా అని చెప్పి బస్ ఎక్కించి పంపించాడు మా హస్బెండ్ అనమాట. ఆటో కోసం వెయిటింగ్. డ్రెస్ వేసుకున్నాను, పంజాబ్ డ్రెస్లు సంప్రదాయంగా. వేరే షార్ట్లు, లెగ్గింగ్స్, జీన్స్లు, అవన్నీ ఫ్రాక్లు, లిటీస్, అనార్కలి ఇవన్నీ పెళ్ళి కాకముందు వేశాను. ఇప్పుడు హస్బెండ్ వచ్చాక నాకు దుర్గమ్మ ఆలోచనలు అన్నాను కదా, దుర్గమ్మలాగా ఉండడానికి ట్రై చేస్తాం. ఎస్, ఆయన లేకుండా ఎప్పుడు జర్నీలు చేయలేదు. అంటే చిన్నప్పుడు అమ్మని విడిచి ఎక్కడికి వెళ్ళేదాన్ని అనమాట. తాళి పడ్డాక హస్బెండ్ని. సో మా ఆయన లేకుండా ఎప్పుడు పుట్టింటికి ఆయన ఉంటేనే వచ్చేదాన్ని అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం ఆటో ఎక్కుతున్నాము. దగ్గరికి వచ్చేసాము, ఇంటికి వచ్చేసాం. మా మమ్మీ నాకు ఫుడ్ పెట్టింది, తినేసా. డ్రెస్ చేంజ్, ఇంకా నిద్రపోవాలి, బెడ్ రెస్ట్. కాకపోతే మా ఆయన గుర్తు వస్తున్నాడు. గుడ్ నైట్. మా అమ్మతో ఆడుకుంటుంది మా చిట్టి తల్లి. నెక్స్ట్ డే మా బుజ్జి తల్లి ఎలా ఉందో చూడండి. నేనే రెడీ చేయించిన, పిల్లలందరికీ నేనే రెడీ చేయించేది.
తనుశ్రీ మా చెల్లి పెద్ద కూతుర్ని నా వెంబడి వస్తా అని ఏడుస్తుంటే నాకు కొంచెం తోడుంటుంది, చిన్న పాప ఉంది కదా, హాలిడేస్ వచ్చినాయి, హాలిడేస్ స్కూల్ అని చెప్పేసి తీసుకెళ్తున్నాను అనమాట. సో రెడీ అయింది, డ్రెస్ కొత్తది వేసుకొని వస్తుంది. డ్రెస్సులు అక్కడ సంచిలో కూడా పెట్టుకుంది అనమాట అక్కడ ఉండడానికి. నేను మా పెద్దమ్మ ఎంపడి పోతున్నాను అనమాట, మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి. ఆడ మాకు ఆడ పాపని చూసుకుంటూ ఉంటాను అనమాట. అందుకే తలుకొని పోతుంది తోడుగా. పెద్దమ్మ ఎక్కడికైనా ఒకవేళ బయటికి పోతే అని చూసుకుంటాను అనమాట, అంగడికి అట్లా పోతే. అందుకే నేను తలుకొని పోతుంది. నాకు అక్కడికి పోయినాక ఫ్రూటీలకి అన్ని డబ్బులు ఇచ్చింది మా పెద్దమ్మ అయితే, మంచి పెద్దమ్మ మా పెద్దమ్మ. ఇప్పుడు మా చెల్లి అంతా చెప్తారు ఇంకేనండి మీరు. ఈ పిల్లలు ఇద్దరు, నేను వస్తే పెద్దమ్మ తనుశ్రీని ఒక్కదానే తీసుకెళ్తున్నావు అని ఏడుస్తుంటే వాళ్ళని రెడీ చేయించి ఏదో ఒక డైవర్ట్ చేసి ఇంకా అమ్మమ్మతో పాటు వద్దులేండి ఇంకా రెడీ అయ్యింది ఉందని చెప్తున్నాను. సో తీసుకెళ్తామని మీకు ఇప్పటికే అర్థమైంది ఎవరు వస్తున్నారు, నా ఎప్పుడు ఎవరు రావట్లేదని. సో ఇంకా రెడీ చేయించి జడ వేయించాను అనమాట, సేమ్ ఆ పిల్లలాగే చూపిస్తున్నారు. రిషి నాన్న చూడు, రిషిగో చూడాలి రిషి ఎవరు రెడీ చేయించారు? మా పెద్దమ్మ. మనం ఎక్కడికి పోతాం? ఏమేం కొనుక్కొని తిన్నావు? మా పెద్దమ్మ ఎప్పుడు మాకు రెడీ చేపిస్తుంటది, కేకులు మళ్ళా వాళ్ళ తినిపిస్తుంది, మళ్ళా రెడీ చేపిస్తుంది. వద్దివ్వండి, చెప్పినట్టు చెప్పకే, ఎవరో చెప్పినా అనుకుంటారు తిక్కుముఖం. సెన్లింగా బాయ్ చెప్పాలంతే. హాయ్ బాయ్ ఫ్రెండ్స్, హలో. కొట్టుకోకండి ఇంకా, వదిలే రిషి వదిలే, అక్క అయితే నువ్వు కొంచెం ససరం. ఇక్కడికి నన్ను అమ్మ దగ్గరికి పుట్టింటికి పంపించి మా హస్బెండ్, అప్పుడు నేను కర్నూలుకి నుంచి నంద్యాల మా అమ్మ అత్తింటికి ఇచ్చి పెట్టడానికి వచ్చింది. నైట్ నిద్రపోయినాక మళ్ళీ 5 months పడుతుంది కదా అత్తయ్య, సో అక్కడికే నిద్ర చేయాలి కాబట్టి తీసుకెళ్ళాను. ఇక్కడ కొంచెం ప్రియకు కూడా మైండ్ బాగుంటుంది, కానిపోయినప్పటి నుంచి ఇట్లా ఉంది, సో నేను తీసుకెళ్తే రిలాక్స్గా ఉంటుందని పంపించాడు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను అనమాట, 5 days ముందు వచ్చాను. ఇప్పుడు 5 days కంప్లీట్ అయిపోయి నిద్ర చేసేసాము. ఇంకా మా హస్బెండ్ వస్తున్నాడు. మా హస్బెండ్ కూడా కసాపురం వెళ్ళాడు అనమాట, తెలిసిన వాళ్ళతో. అమ్మ తర్వాత అమ్మ అని చెప్పని వాళ్ళతో వెళ్ళాడు. సో అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాడు అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం తీసుకెళ్తా అంటే నాతో పాటు తనుశ్రీ కూడా వస్తుంది. తను బంగారం రా, తను అది పాప కూడా వచ్చేస్తుంది అనమాట. సో తీసుకెళ్తున్నాను, నాకు తోడుగా ఉంటుంది బాలింతనని చెప్పేసి. మీకు మళ్ళీ చెప్తున్నాను, హైట్ని బట్టి లావుని బట్టి ఏజ్ అయితే లెక్క చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య మనుషులు అట్లా ఉన్నారు. మనం ఒకరి ఏజ్ ఎలా డిసైడ్ చేస్తాం, అది మనం దేవుళ్ళం కాదు. వాళ్ళు ఎప్పుడు పుట్టారో బర్త్ మనకు తెలీదు. కొంతమంది పుట్టినరోజులు గుర్తుండవు, ఇయర్స్ గుర్తుండవు, సో మనకు గుర్తుంటాయి. కొంతమంది ఏమనుకుంటారు అంటే హైట్ని బట్టి లావుని బట్టి ఏజ్ కౌంట్ చేస్తుంటారు. అట్లా అనుకుంటే మా బేబీకి ఇప్పుడు 4 పడి 5 జస్ట్ పడింది అంతే. అంత మాత్రాన మా బేబీని అందరు 9 months 1 year అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ హైట్ లావు కాబట్టి. సో దాన్ని బట్టి ఏజ్ లెక్క చేయకూడదు, మా బేబీని బట్టి మీరు కౌంట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి తెలియకుండా ఎంతోమంది ఉంటారని నేను క్లారిటీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి వారంకి ఎక్కువనే అయిపోయింది ఫ్రెండ్స్. అప్పుడు వచ్చాను, అమ్మ బాగా చూసుకుంది అంతా పెట్టి. సో ఇప్పుడు వెళ్తున్నాను. మేము వచ్చినప్పటి నుంచి అయితే ఇక్కడ వర్షాలు పడితే బాగుంది అనుకుంటున్నాం, కానీ వర్షాలే రావట్లేదు ఫ్రెండ్స్. మన అయితే మొక్కుంటే వచ్చినాయి, ఇంకా ఈ మధ్య మొక్కట్లేదు. నేను ఇంకా ఇట్లా మా అత్తింటికి వెళ్ళిపోవాలి కదా, అక్కడ మొక్కుంటే రమ్మని. సో దేవుడు నాకు ఇస్తారు. శాస్త్ర మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏమో నేను కలుసుకోవడానికి. నేను ఇప్పుడు నీతో పాటు వస్తున్నా కదా. ఓకే బాయ్ బంగారు, అల్లరి చేయకుండా అమ్మతో జాగ్రత్త సరేనా. నేను వస్తూ ఉంటాలే, మళ్ళీ కొనిస్తుంటా, అన్నీ చేసుకుంటూ ఉంటాను. బాయ్ చెప్పు. సరే వద్దులే. ఈ పిల్లల్ని నేనే చూసుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఈ పిల్లల్ని వాళ్ళ అమ్మ కంటే మేమే బాగా చూసుకున్నాం అనమాట, ఎత్తుకోవడం కాడ నుంచి ప్రేమ కానీ. సో విడిచిపెట్టాలంటే కొంచెం వాళ్ళ అమ్మ డ్యూటీకి వెళ్ళేదనమాట, కొంచెం చెప్పాను వెళ్తుండేది. సో అందుకని స్వీట్ మెమరీస్ వీళ్ళతో ఇవి తాగుతున్నా నేను. ఇక్కడ వాళ్ళు తాగుతున్నారు. బాయ్ మమ్మీ. జాగ్రత్త ఉండే సన్న, ఏ టెన్షన్ పెట్టుకోకు, నేను ఆడ బాగానే ఉంటుంది సన్న. వస్తుంటా పోతుంటాను, అసలు ఏడో ఒక కంట్లో నీళ్ళు తెచ్చుకోకు పాప. నేను బాగానే ఉంటాను, అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తుంటావు, వీడియో కాల్స్ చేస్తుంటావు సన్న. బాయ్. నేను దుర్గమ్మ లెక్క ఉంటానని నన్ను దూరం పెట్టిన ఉంటాను.
నీ కూతురు నాటి నీ కూతురునే కా. బాయ్, లవ్ యూ మా. నువ్వు అసలు దిగులు పెట్టుకోకసన్నా, నేను ఎక్కడున్నా బాగానే ఉంటా. వస్తూ ఉంటాను, నువ్వు దిగులు పెట్టుకొని ఉండకు, టైంకి తింటుండు. ఫ్రెండ్స్, ఎప్పుడు మా అమ్మ మీద ధైర్యం కోసం నేను ఇలాగే పడుకొని ఉంటాను అనమాట. అమ్మ లవ్ సపోర్ట్. అమ్మ అంటే ధైర్యంకి ఎవ్వరు ఇవ్వలేరు. అందుకే అమ్మ ఎన్ని చేసిన మనసులో ఎవ్వరు పెట్టుకోకండి, మీ మమ్మీస్ వాళ్ళు కూడా. ఎందుకంటే నేను మదర్ అయ్యాకే మదర్ విలువ నాకు తెలిసింది. సో అందుకు చెప్తున్నాను అనమాట. మధ్యలో గ్రహాలు ఏమో చేస్తుంటే శివనాజ్ఞలు ఏదో చీమైనా కుట్టదు. అందుకని ఎన్ని జరిగినా తల్లిని అయితే విడిచి వెళ్ళకూడదు ఎప్పుడైనా. తల్లి విలువ తల్లి లేని వాళ్ళకి తెలుస్తుంది అంటారు. సో నాకు ఆ రోజులు రాకూడదు అనుకుంటున్నాను. అందుకనే మా మమ్మీని విడిచి ఉండలేను. వద్దు, నిజంగా పాపలు వేస్తే నన్ను చంపుతుంది. మీ ఇద్దరు కలిసి నన్ను చంపింది కాదు ముద్దులతో జయని. గిరిగిలి అవుతుందిరా. ఆయిల్ హెడ్ ఫ్రెండ్స్, ఆయిల్ హెడ్ జడ వేసుకొని నేనే వెళ్తున్నాను. అంటే ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి, అంటే జస్ట్ ఆయిల్ హెడ్ అనమాట. మా మమ్మీ ఇంకా రెడీ అయ్యలేదు. కానీ అమ్మ అందం దేవతలకు మించి ఉంటుంది కల్మా. సో నేను వెళ్తున్నందుకు కొంచెం బాధ అనిపించి ఏడ్చాను. అమ్మ కూడా కొంచెం బాధపడింది. కాకపోతే మళ్ళీ వస్తుంటాం కాబట్టి రిలాక్స్గా ఉన్నాం అనమాట. ఎంతైనా పుట్టింటి వెళ్తుంటే ఆ బాధ నరకం అని నాకు పెళ్లి చేసుకున్నాకే అర్థమైందనమాట. నాది లవ్ మ్యారేజ్ కాదు కదా, అరేంజ్డ్. సో చాలా దూరం లాంగ్ ఇచ్చేసింది ముక్కు మోన్ తెలియని వ్యక్తి. సో అక్కడ ఏం ఫేస్ చేసి ఉంటామో అది ఎంతో ఉంటుంది అనమాట. ఇప్పుడు లవ్ చేసుకునే వాళ్ళే అడ్జస్ట్ అవ్వలేరు. అరేంజ్డ్ అంతా బాగానే ఉంటుంది బంగారు తల్లి. మా అమ్మ ఇచ్చింది, మా అమ్మకు నచ్చినాడు అని చెప్పేసి నేను చేసేసుకున్నాను అనమాట. అందుకు కూడా ఎప్పుడు అమ్మ చాటు పిల్లని అనమాట. ఇంత దూరం వెళ్ళినప్పుడు కొంచెం బాగా ఏడ్చాను నేను. ఇప్పుడు కొంచెం అమ్మ లేకుండా ఉండడం అలవాటు చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడికి వస్తే కూడా అమ్మ అలవాటు అయిపోతుందని, ఏడుపు వస్తుందని నేను ఎక్కువ రానమాట పుట్టింటికి. వస్తే మా హస్బెండ్తోనే రావాలనుకుంటా, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండొచ్చు. ఇంకొకటి అక్కడ మా ఆయన గురించి దిగులు బెంగా ఉంటుంది అనమాట. ఎట్లా ఉంటాడు, ఏం తింటుంటాడు, డ్యూటీకి వెళ్తుంటాడు కదా. సో ఇక్కడ అమ్మ దగ్గరికి వస్తే ఏం టెన్షన్ ఉండదని రమ్మంట అనమాట మా హస్బెండ్ని. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ పెళ్ళైనాక మా ఆయన లేకుండా మా అమ్మతో జర్నీ చేసి రావడం. లేకపోతే ఎప్పుడు మా ఆయన లేకుండా బయటికి కూడా అడుగు పెట్టకుండా ఉంటే, ఇప్పుడు అమ్మకి ఎట్లా మా ఆయన కసురుకొనైనా పంపించిన అనమాట. వెళ్ళు, ఎప్పుడు ఇంకా నాతోనే ఉండాలంటే ఎట్లా అని చెప్పి పంపించి వచ్చేసిన అనమాట. పాప లేస్తుంది, ఎంగిలి వస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. మా ఆయన కూడా నన్ను ఇచ్చి పెట్టడానికి వస్తుంది, మా పాపని ఎత్తుకొని. మా బుడ్డి చూడండి ఎంత చూస్తుంది, బుడ్డి తల్లి. ఇదంతా మా అమ్మ వాళ్ళు ఉండే ఏరియా ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు బూటిపాల రామ అనమాట, మా అమ్మకి తెలుసు. ఆటో వచ్చింది, బస్సులో వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ కర్నూలు నుంచి వస్తున్నప్పుడు వాటర్ ఫాల్ అనమాట, వీడియో తీస్తున్నాడు మా హస్బెండ్. ఆటోల కోసం వెయిటింగ్. మా ఇంటికి వచ్చినాక తన కొత్త ఫ్రెండ్ వెతుక్కుంటూ వచ్చింది. ఆడుకో, జాగ్రత్త ఆడుకోండి సరేనా. వెన్నెల్లా అన్ని బావులు తెచ్చుకున్నావా? నీళ్ళు తీసుకొని జాగ్రత్తగా ఆడుకో. ఫుల్ వాన వస్తుంది ఫ్రెండ్స్. తనుశ్రీ ఆడుకుంటుంది మా ఇంటి దగ్గర బయట. సో గేట్ దగ్గర నేను ఇక్కడ కింద కూర్చున్నాను అనమాట. పాప అయితే ఆడుకుంటుంది. జాగ్రత్త, వానలు పడుతూ తడువుకు. పైన అయితే తడవనిక లేదులేండి, పైన అది ఉంది. సో తడుస్తలేదు. సైడ్లో కూడా వానతో ఆడుకుంటుంది.